పెట్టుకోవడంతో ఏంటంటే వాళ్ళు బలంగా పనిచేయగలిగినారు. నిజంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, బలంగా పనిచేయగలిగినారు. తర్వాత మిగతా సంఘాలకు ఉన్నటువంటి వాళ్ళు కూడా మిగతా సంఘాలు ఏ సంఘమైనా కానీ ఇక్కడ రెడ్డిని గెలిపించాలనేటువంటి ఒక నిజంగా ఒక చైతన్యం మాత్రం వాళ్ళలో అద్భుతంగా ఈ విషయంలో రెడ్డిని అభినందించాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ చెందిన హర్షవర్ధన్ రెడ్డి కోసం ఒక టీచర్లు 10 రోజులు లీవ్ పెట్టుకొని తన కోసం పనిచేసిందంటే మరి ఎంత పర్ఫెక్ట్ గా హర్షవర్ధన్ రెడ్డి నిజంగా కూడా అంటే ఆయన మీద ఎటువంటి అంటే దాని బట్టి ఆరోపణలు లేవు. తర్వాత మంచి క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. అసలు యాక్చువల్గా ఒక్కటి మాత్రమే ఆయన కొంతవరకు దెబ్బ పడ్డది. విషయం ఏంటంటే ఒకవేళ కరీంనగర్ ఇక్కడ వరంగల్లో ఖమ్మము నల్గొండ అతను అయితే బంపర్ మెజార్టీతో బయటపడాడు. అయితే హర్షవర్ధన్ రెడ్డికి అంటే కలిసి రాని అంశం ఏంటంటే నాన్ లోకల్ అనేటువంటి అంశం మాత్రమే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ ఇవన్నీ అంటే ఈక్వేషన్స్ అవన్నీ చూసుకున్నప్పుడు తర్వాత పూల రవీందర్ బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేసినటువంటి అంటే అభ్యర్థి. గతంలో ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు. తర్వాత పిఆర్టీయూకు అధ్యక్షుని కూడా పనిచేసినప్పటికీ తర్వాత పూర్తి స్థాయిలో అంటే వీళ్ళందరూ కూడా అంటే కొంతవరకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తోటి టీచర్లు పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు తెలపలేకపోయినరు అనేటువంటి అది కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ సుందర్ రాజ్ యాదవ్ కూడా అక్కడ అంటే వరంగల్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓట్లను అంటే కొంతవరకు ఆయన రాబట్టుకోగలిగిండు. తర్వాత ఈ ఓటు షేరింగ్ అనేటువంటిది కరెక్ట్గా అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి టీచర్లకు ఇక్కడ టీచర్లు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి టీచర్లు తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత మైనార్టీ టీచర్లు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఉంటాయి. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలామంది బర్బరీ కూడా ఒక కథ ఉంటుంది అసలు యాక్చువల్గా. అయితే చాలామంది ఏమవుతుంటుందంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఏం ఆలోచిస్తారంటే మా సంఘం అయినా గెలవాలి అనేటువంటిది నిజంగా అట్లా ఒక కమిట్మెంట్తో ఉంటారు. ఆ కమిట్మెంట్ కూడా ఒక రకంగా పనిచేసిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే పిఆర్టీయూ అనేటువంటిది బలమైనటువంటి సంఘం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బలమైనటువంటి ఉపాధ్యాయ సంఘం. ఆ ఉపాధ్యాయ సంఘం ఉండడంతో అయితే ఎవరేమన్నా కానీ మన సంఘం నాయకుడు గెలిస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నారు.